ఆకలిస్తే ఎండుగడ్డిన అమృతలా ఉండిద్దంటే ఇదేనేమో. అసలు ఇంతకీ ఏం జరిగిందో చెప్పామని మనం వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మేక్ ష్యూర్ టు సబ్స్క్రైబ్. మ్యాటర్ ఏంటంటే మన కడుపు ఫుల్ గా ఉన్నప్పుడు వీటిని చూస్తే ఎక్కడ లేని కోపం వస్తుంది. ఇలాంటివి తినే బంగారం లాంటి ఆరోగ్యం మన చేతులారా పాడు చేసుకుంటామని. అదే మన బొజ్జలో ఏమీ లేకుండా ఎలుకలు పిల్లలు పరిగెడతాం. ఫుల్ ఆకలితో ఉన్నప్పుడు ఆపద్ బాంధవుల్లా కనిపిస్తాయి. అదేనండి మన ఆయనంలాగా ప్రతి ఇంట్లో ఉండే ముసలోళ్ళు తిట్టే మాయదారి ఇన్స్టెంట్ ఫుడ్లు. ఎస్ టుడే అవర్ మిషన్ ఇస్ టు కంప్లీట్ పాస్తా ఇన్ 3 minutes. ఏం లేదండి మొన్న మనం అదేదో హా వండాం కదా, సేమ్ ప్రొసీజర్. ముందైతే గ్యాస్ మీద గిన్నె పెట్టి గిన్నె కింద ఫైర్ పెట్టి అదే గిన్నెలో గ్లాస్ నీళ్లు పెట్టి ఆ నీళ్లు బాగా మరిగేలోగా మనకు వచ్చిన పార్సల్స్ అన్ని ఓపెన్ చేసి మనం ఆర్డర్ పెట్టింది మనకు వచ్చింది అవసరం వాళ్ళకి ఎంతవరకు ఉపయోగపడింది అని చెప్పి మనకు వచ్చిన రివ్యూ ఇచ్చేయాలి. ఈ రోజు నేను అన్పాక్ చేసిన పార్సల్ ఏంటంటే ఫ్రిడ్జ్ డోర్ పై కవర్ అనమాట. మనకు ఫ్రిడ్జ్ లేదు కవర్ ఎందుకంటే మనకు కాదు, పైనుండే అన్న వాళ్ళకి అనమాట. మనం మేము బయటకు వెళ్ళినప్పుడు కొనడానికి అడిగితే 200 చెప్పారు. నేను ఆన్లైన్ లో ఆర్డర్ పెడతాను అన్నాను. 100 రూపీస్ కి వచ్చింది. క్వాలిటీ అది చాలా బాగుంది. మీకు కావాలంటే ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడతాను, చెక్ చేసేయండి. ఆ తర్వాత మరిగిపోయిన నీళ్ళలో ప్యాకెట్ లో మిగిలిపోయిన పాస్తా వేసి పడిచిన మసాలా వేసి బాగా కలుపుతూనే ఉండాలి. వచ్చిన పార్సల్ చూసుకుంటూ మురిసిపోతూ కలపడం మర్చిపోయారంటే మాడిపోయింది. నిమిషం నీళ్ళు మరగడానికి 2 నిమిషాలు వీటిని ఉడకడానికి ఇచ్చేస్తే 3 నిమిషాల ఫుడ్ రెడీ. ఎప్పుడో చిన్నప్పుడు డిప్లొమా ఫస్ట్ లో మా ఫ్రెండ్ చెప్పిందని ట్రై చేశాను. మా ఇంట్లో వాళ్ళు బయటకి ఇసిరేసారు అదే పాస్తా. మళ్ళీ ఇప్పుడు గుండె ధైర్యం చేసుకొని తినేస్తున్నాను. ఫస్ట్ భయపడ్డాను కానీ టేస్ట్ బానే ఉంది. ఫస్ట్ టైం తింటేనే కొంచెం విరక్తి కూడా వచ్చింది. మీరు ఎవరైనా ఇంతకుముందు పాస్తా తింటే ఫస్ట్ టైం తిన్నప్పుడు ఎలా అనిపించిందో కామెంట్ చేసేయండి. వీటిలో కూడా చాలా ఫ్లేవర్స్ ఉంటాయి అనమాట. ఇదైతే బానే ఉంది. ట్యాగ్ ప్రొడక్ట్స్ లో పెడితే చూసేయండి. అదే చెప్తే వీడియో లైక్ చేసి కామెంట్ పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోకండి. ఉంటాను.